ముందుగా రైతులందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, మరి ఎవరైతే రైతులున్నారో చాలామంది అడుగుతున్నారు. మరి సంక్రాంతి కానుకగా అయితే కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయా? కావా? అని చాలామంది రైతులకైతే కూడా సందేశాలైతే ఉన్నాయండి. మరి కొంతమంది అయితే కూడా ఈ సంక్రాంతికి జమ అవుతాయని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు రియల్? లేదా ఒకవేళ ఇప్పుడు ఒకవేళ జమ కాకపోతే ఎప్పుడు మనకి జమ అవుతాయనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానన్నమాట. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోనైతే పూర్తి చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రభుత్వం అయితే కూడా రైతులకైతే కూడా ఏటా రూ. 6,000 అయితే కూడా ఆర్థిక సహాయం అయితే కూడా అందజేస్తుంది. మరి ఈ మొత్తాన్నయితే కూడా పీఎం కిసాన్ సామాన్ నిధి యోజన కింద డెబిట్ ద్వారా రైతుల ఖాతాలో అయితే కూడా బదిలీ చేస్తున్నారు. మరి ప్రతి 4 నెలల వ్యవధిలో అయితే కూడా 3 విడతలుగా అయితే కూడా రూ. 2,000 అయితే కూడా 2,000 చొప్పున అయితే కూడా రైతుల ఖాతాలో అయితే కూడా జమ చేస్తుంది కేంద్రం. మరి ప్రస్తుతం ఈ పథకంలో అయితే కూడా 18 వాయిదాలు అయితే కూడా విడుదలయ్యాయి. ఇప్పుడైతే మరి మనకి రైతుల ఖాతాలో అయితే కూడా తదుపరి విడత కోసం అయితే కూడా ఎదురు చూస్తున్నారనమాట. మరి చివరి విడత అయితే అంటే 18వ విడత అయితే కూడా అక్టోబర్‌లో అయితే కూడా విడుదలైంది. మరి దీని ప్రకారం తదుపరి విడత అంటే 19వ విడత అయితే కూడా మనకి గడువు ఫిబ్రవరి వరకైతే కూడా ఉంటుంది. మరి అందువల్ల ఫిబ్రవరి నెలలో 19వ తేదీనైతే కూడా మనకి విడుదల కావచ్చని అయితే కూడా భావిస్తున్నారు. మనకి గత సంవత్సరం కూడా 16వ విడత అనేది మనకి ఫిబ్రవరి 28న అయితే కూడా విడుదలైంది. కాబట్టి ఈసారి కూడా మనకి 19వ విడత అనేది ఈ తేదీలోనే విడుదల కావచ్చని అయితే కూడా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా అయితే కూడా ఎట్లాంటి ప్రకటన అయితే కూడా రాలేదు. కాకపోతే మనకైతే కూడా ఈ 19వ తారీఖున అయితే కూడా విడుదల కావచ్చని అయితే కూడా మనకైతే కూడా తెలుస్తుంది. ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకైతే కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి.